నవమాసాలు మోసి పెంచి పెద్ద చేసిన కన్న తల్లిని ఆస్తి కోసం కొడుకులు అనాథన చేశారు. విద్యాబుద్ధులు నేర్పించి ప్రయోజకులను చేస్తే చివరకు దశలో తల్లికి అండగా ఉండాల్సిన కుమారులు తల్లిని మధ్యలోనే వదిలేశారు. ఈ హృదయ విధాకర సంఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గార్ల గ్రామానికి చెందిన నర్సమ్మకు ముగ్గురు కుమారులున్నారు. కాగా ముగ్గురికి వివాహం చేసింది. ముగ్గురు కొడుకులు ఉపాధి నిమిత్తం వేర్వేరు ప్రాంతాలకు వెళ్లడంతో తల్లి నుంచి ఇల్లు, 3 ఎకరాల భూమి, బంగారం తీసుకున్నారు. కాలక్రమంలో ఇల్లు పాడుబడి కూలిపోవడంతో తల్లిని కొడుకులు ఒంటరిగా వదిలేశారు. ఎన్నిసార్లు చెప్పినా కొడుకులు పట్టించుకోలేదు. దీంతో బుక్కెడు బువ్వ కోసం నరసమ్మ వీధి పాలై భిక్షాటన చేస్తుంది. తనకు న్యాయం చేయాలని, కాసింత ఆకలి తీరిస్తే చాలని ఆ వృద్ధురాలు ప్రాధేయపడటం పలువురిని కంటతడి పెట్టించింది. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకొని తింటాను నాన్న. కొడుకు చెడుపుగా పెడతారని పైన పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటి? చీరు. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2, 3. 3 ఎకరాల భూమి ఉండే. 3. నువ్వున్న ఇల్లు కూడా కొలుగొడేదా? కొట్టుకున్నారు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నారు, పంచుకున్నారు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేదు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను పెట్టిన తింటాను, లేకుండా అడిగాను. కప్పుడు దగ్గర పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పడుకుంటాను. ఎక్కడో చోట గారెలా